హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనీస్ హోమ్. ఈరోజు నేను తోటకూరతో చాలా సింపుల్ అండ్ టేస్టీగా తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ కొంచెం వేసుకున్నా సరే ఎక్కువ రైస్లో కలుస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి, చిన్న సైజ్ టొమాటోస్ 2, అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇది ముందుగా నానబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చిన్న కట్ట తోటకూర కట్ట అయితే తీసుకొని కట్ చేసేసి నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తోటకూరలోంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మగ్గేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తోటకూరలో వాటర్ అంతా పోయి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరికి అయిన తర్వాత టేస్ట్ సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. సో మీరు తినే కారం బట్టి అయితే మీరు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పులుసు మెజర్మెంట్ తగ్గట్టుగా నేనైతే ఇక్కడ కొంచెం నార్మల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. అది కుక్ అయ్యే లోపల పోపుకు కావాల్సినవి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే సరిపోతుంది. సో ఇవన్నీ తీసుకొని నేను ముందుగానే రెడీగా పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట. సో మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని ఈ పోపుని మనం కర్రీలో వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా తోటకూర పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.